All are fit? Yes, sir. All are fit? Yes, sir. All are fit? Yes, sir. Once again, good morning to all. Good morning, sir. ఈరోజు రెండు విషయాలు మాత్రం మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నెంబర్ 1, సోమరితనం. మనలో ఈ సోమరితనాన్ని తీసివేసుకోవాలి. చాలామంది పిల్లలు చాలా లేటుగా స్కూల్కి వస్తున్నారు. మీ పనులు మీరు చేసుకోవడానికి కూడా బద్ధకంగా ఉంటున్నారు. చీమలు చూడండి, చిన్న చీమలు, ఈరోజు ఉండి రేపు చనిపోయే చీమలు. అవి ఎంత జాగ్రత్తగా తమ జీవితాన్ని కొనసాగిస్తాయి. ఎండాకాలంలో ఏం చేస్తాయి చీమలు ఏం చేస్తాయి? ఎండాకాలం ఆహారాన్ని నిల్వ చేసుకుంటాయి. ఎక్కడ ఆహారం ఉందో వాటన్నిటినీ సేకరించి నిల్వ చేసుకుంటాయి. వర్షాకాలం వచ్చేసరికి కనపడతాయా మీకు ఎక్కడన్నా? ఎక్కడుంటాయి అవి? వాటి యొక్క బొరియల్లో ఉండి ఆ ఆహారాన్ని తింటూ ఎంజాయ్ చేస్తాయి. మరి మనం ఏం చేస్తాం? రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే అని పోస్ట్ పోన్ చేస్తాం. కాబట్టి నోరు, వాయిస్ లేనటువంటి ఒక చిన్న చీమకే అంత జ్ఞానం ఉంటే అన్నీ ఉన్న మనకి ఇంకెంత విజ్ఞానం ఉండాలి. కాబట్టి చిన్న ప్రాయంలోనే మీరు సోమరితనాన్ని కౌగిలించుకుంటే అది రేపు మిమ్మల్ని కబళిస్తుంది. మీరు సోమరితనాన్ని కౌగిలించుకుంటే అది మిమ్మల్ని ఏం చేస్తుంది? కబళిస్తుంది, మిమ్మల్ని కాటేస్తుంది. సోదరుడు, సోమరితనాన్ని మన మైండ్లోంచి తీసివేయాలి. సెకండ్ 1, లీడర్షిప్ క్వాలిటీస్. ప్రతి ఒక్కరూ ఒక నాయకత్వ లక్షణాన్ని పెంపొందించుకోవాలి. మీ క్లాస్ రూమ్లోనైనా సరే, మీ ఇంటిలోనైనా సరే, సమాజంలోనైనా సరే, ఇటువంటి అసెంబ్లీ సెషన్స్లోనైనా సరే, ఇంప్రూవ్ యువర్ లీడర్ స్కిల్స్. ఆ లీడర్షిప్ స్కిల్స్ ఎప్పుడైతే మీరు డెవలప్ చేసుకుంటారో సొసైటీలో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ వెల్కమ్ ఫర్ యూ. ఏ రంగంలోనైనా మీరు ఎదగడానికి లీడర్షిప్ క్వాలిటీ ఇంపార్టెంట్. మీకు దానికి కావాల్సింది మేజర్గా డిసిప్లిన్. అది మన ఇన్స్టిట్యూట్ వరకే చాలా ప్రాముఖ్యత ఇస్తూ మిమ్మల్ని అందరినీ ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా ఈ లీడర్షిప్ క్వాలిటీతో పాటు మనలో ఉన్నటువంటి సోమరితనాన్ని తొలగించుకొని భావి భారత భవిష్యత్తు తరాలకి మీరు ఆదర్శప్రాయంగా ఉండాలి. మీ మీద మీ తల్లిదండ్రులు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు వమ్ము చేయకుండా ఇష్టపడి చదువుతూ మీకు ఇచ్చినటువంటి లక్ష్యాలను ఛేదించుకుంటూ మంచి పౌరులకు జీవించాలని కోరుతూ ఈ సందర్భంగా మరి ఈరోజు మన లోయలా పబ్లిక్ స్కూల్ నల్లబాడు, అది కూడా మన లోయలానే, వాళ్ళు ఈరోజు డైమండ్ జూబిలీ జరుపుకుంటున్నారు. మీలాంటి ఎందరో విద్యార్థులకు ఐసిఎస్సి సిలబస్లో శిక్షణనిచ్చి ఎంతోమంది ప్రముఖ వ్యక్తులను అందించారు. అలాగనే డిస్ట్రిక్ట్ కలెక్టర్సు, సీఎం ఆఫీసు, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ చాలా ఉన్నతమైన పదవుల్లో అక్కడ చదివిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడ లోయలాలో చదివినా సరే ఆ బిడ్డలు ఎన్నడూ వెనక్కి తిరగరు. ఇది మాత్రం గుర్తుంచుకొని ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఇన్స్టిట్యూట్లో మనం చదువుతున్నందుకు గర్వపడుతూ ఇక్కడ టీచర్స్ మనకిచ్చినటువంటి నైతిక విలువల్ని పుణికిపుచ్చుకొని క్రమశిక్షణని అలవర్చుకొని నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళాలని మనసారా దీవిస్తూ ముగిస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.